ఎక్కువగా మేల్స్‌లలో మేబీ తక్కువ వింటామేమో గానీ, ఫీమేల్స్‌లలో ఈ మధ్య మేబీ చాలామంది డాక్టర్స్ నేను మాట్లాడుతున్నప్పుడు టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని అవును. చెప్పేసి చాలామంది డాక్టర్స్ చెప్పారు. హ్మ్. విన్నప్పుడు ఎవరికైనా వెళ్లి చెప్దాము అంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లిజన్. నేను ఫ్యాషనబుల్‌గా ఉండాలనుకుంటున్నాను. నా హెల్త్ మళ్ళా అది తర్వాత చూసుకుంటాము. ఇదే ఆన్సర్ వస్తుంది. ఐయామ్ ఫీలింగ్ లైక్ వెరీ బ్యాడ్ ఫర్ దెమ్. హ్మ్. అంటే ఒక హెల్త్ గురించి చూసుకోవట్లేదు. ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ వెజైనల్ ఏరియా అయితే టోటల్లీ బ్లాక్ అయిపోవడము. అవును. వాళ్ళకి ఫర్దర్‌గా పిల్లలు పుట్టే టైంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయంట. మన హ్మ్. గైనకాలజిస్ట్ డాక్టర్స్ కూడా మొన్న చెప్పడం అవును. అవును. జరిగింది. హ్మ్. సో, హ్మ్. దాని గురించి ఏమంటారంటే అవి ఇంట్లో ఏమైనా అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌ని తగ్గించుకోవడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా మేడం? ఫస్ట్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి రావడానికి. హ్మ్. అఫ్ కోర్స్ క్లోదింగ్ ఆల్సో ప్లేస్ ఎ కీ యాహ్! రోల్ ఒకటి. ఆ క్లోదింగ్ కీ రోల్ ఎందుకు అంటున్నానంటే, మనము అన్‌కంఫర్టబుల్ అవుట్‌ఫిట్స్ ఏసుకున్నప్పుడు, మనము ఎన్ని సార్లయితే మనం యూరిన్ పాస్ చేయాలో చెయ్యము. యూ హోల్డ్ ద అర్జ్ ఫర్ యూరిన్. ఆ! యూరిన్ ఎళ్ళే అర్జ్‌ని మీరు హోల్డ్ చేసేసుకుంటూ ఉంటారు. ఓకే. బేసిక్‌గా మనం వాటర్ తాగాలి. ఇన్ ఎ డే 5, 6 టైమ్స్ అయితే యూరిన్ పాస్ చేయాల్సొస్తది మనకి. అది కాకుండా చాలామంది మార్నింగ్ ఎళ్ళి సాయంత్రం వరకు వాళ్ళు యూరిన్‌కే ఎళ్ళరసలు. ఆ! అట్లా ఉంటది. దే హోల్డ్ ఇట్ సో బ్యాడ్‌లీ. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇంటికొచ్చిన తర్వాత దే విల్ ట్రై టు పాస్ యూరిన్. ఆ ప్రాసెస్‌లో ఏమవుద్దంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు పాస్ యువర్ యూరిన్. ఎంత క్వాంటిటీ అయితే బయటికెళ్ళాలో అంతలో అది ఎళ్ళదు. ఈ ప్రాసెస్‌లో ఏమవుతదంటే మీ కిడ్నీ విల్ టేక్ అ డా హిట్. హ్మ్. డ్యామేజెస్ అవుతూ ఉంటాయి. తర్వాత మీకు ఆటోమేటిక్‌గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఈస్ నాట్ ఓన్లీ అ క్వెషన్ ఆఫ్ అన్‌హైజీన్‌గా ఏదో ప్లేస్‌లో నేను యూరిన్‌కెళ్ళాను, లేకపోతే అది బాలేదు. బట్ మీరు ఏం చేస్తున్నారు? అడిక్వేట్‌గా వాటర్ తాగుతున్నారా? లేదా? లేకపోతే మీరు ఎళ్ళాల్సినన్ని సార్లు యూరిన్‌కెళ్తున్నారా? హోల్డ్ చేసుకుంటున్నారా అర్జ్‌ని? ఇవన్నీ ప్లేస్ అ కీ రోల్ అన్నమాట. అండ్ మీరు యేసుకునే అండర్ గార్మెంట్స్ సరిగ్గా వాష్ చేసున్నాయా? డిటర్జెంట్స్ వాటిలో ఉంటాయి. అవన్నీ చూసుకొని దాని తర్వాత మీరు నెక్స్ట్ యాక్షన్. సో, ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిందే మీరనమాట. ఏవైతే ఇప్పుడు చెప్పామో టైట్ క్లోదింగ్స్ గాని అంటే యేసుకుంటే దట్స్ యువర్ విష్ హ్మ్. అండ్ విల్. వి ఆర్ నో వన్ టు స్టాప్ కదా! కరెక్టే ఎవరిష్టం మేడం. వాళ్ళది. లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినియి కాబట్టి ఇట్స్ ఓకే. దే ఆర్ బట్ అడిక్టెడ్ టు ట్రెండ్స్. డోంట్ అంతే. కానీ ఈ నేచురల్‌గా ఏవైతే ఉన్నాయో, నేచురల్ అర్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేసుకోవడానికి లేదు మనం. ఒకవేళ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్‌గా వస్తుంది అంటే, ఒకటి మీరు ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్, కోకోనట్ వాటర్ అవి తాగడము, రెగ్యులర్‌గా యూరిన్ పాస్ చేయడము, ఈ వీటితో పాటు ఇంకొక హోమ్ రెమెడీ ఏంటంటే, నార్మల్ ఉసిరి పొడిలో కస్తూరి పసుపు. ఓకే. ఓకే. ఒక స్పూన్ ఉసిరి పొడికి హాఫ్ స్పూన్ కస్తూరి పసుపు, అందులో తేనె కలపాలి. నీట్‌గా ఇదొక మిక్స్చర్ లాగా తయారు చేసుకొని, ఇది ఒక జస్ట్ 5, 6 గ్రామ్స్ మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగడం స్టార్ట్ చేస్తే సరిపోతదనమాట. ఒక పేస్ట్ ఏంటి లేహ్యంలాగా తయారవుతదది. ఉసిరి పొడి, పసుపు అండ్ తేనె. తేనె. ఈ మూడిటిని కలిపి తాగి రెగ్యులర్‌గా వాటర్ అవి తాగితే మీకు యూటీఐ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, దాని నుంచి వచ్చే మీకు ప్రాబ్లమ్ ఏదైతే ఉందో బర్నింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ తగ్గడానికి ఈ చిన్న హోమ్ రెమెడీ ఒకటి జస్ట్ కిచెన్ రెమెడీ అనమాట. ఇంకా ఎక్కువగా ఉంటే డెఫినెట్‌లీ గో సీ ఎ డాక్టర్. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ మీరు ట్రై చేయొచ్చు. ఓకే. మేడం అలాగే ఇప్పుడు మాక్సిమం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా మటుకు అమ్మాయిలే ఎక్కువ ఫేస్ అవుతూ ఉంటారు. వాటెవర్ ద రీజన్ ఈస్ మనం ఇంకా రీజన్స్ చాలా ఉండొచ్చు గానీ, ఎక్కువ మట్టుకు అమ్మాయిల దగ్గర వింటూ ఉంటాము. అంటే వాళ్ళు సపోజ్ వాళ్ళకి ఆల్రెడీ అటాక్ అయింది అనుకోండి. సో, ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోండి అని మీరే ఎన్నో సార్లు చెప్పారు. వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వాష్‌రూమ్ వస్తుంది. చాలామంది వాటరే తీసుకోరు. సో, అలాంటి వాళ్ళకి మీరు అలా ఏం చెప్తారు మేడం చెప్పండి? మీరు వాటర్ తీసుకోకపోతే మనకేమవుతదంటే యంగ్‌స్టర్స్ ఎస్పెషల్లీ యాహ్! యంగ్ అమ్మాయిలకే ప్రాబ్లమ్. హ్మ్. మనం ఇప్పుడు ఏవైతే ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే ఫేస్ ఉందో, ఇప్పుడు ఏదైతే హెయిర్ ఉందో, ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నారో ఎప్పటికి అట్లా ఉండదు మనకి. అదొకటి అంటే మనకు తెలీదు కాబట్టి. అందుకే పెద్దోళ్ళు చెప్పేవి ఎందుకు వినాలి అంటే గనక వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఒక 25 ఇయర్స్ ఏజ్‌లో మీరు ఏవేవైతే అవాయిడ్ చేశారో అవన్నీ అవాయిడ్ చేయకూడదనమాట. మీరేదైతే ఫుడ్ తింటున్నారో 25 ఇయర్స్ వరకు మీరు ఏదైతే మీరు న్యూట్రిషన్ మీ బాడీకి తిన్నారో దట్ విల్ వర్క్ ఫర్ నెక్స్ట్ 75 ఇయర్స్ అనమాట. 25-75 అందుకే మీరు ఫస్ట్ 25 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఏ రకంగాన అది ఆరోగ్యపరంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, బిహేవియర్ అవ్వచ్చు,
మీరు ఇప్పుడు ఏదైతే ఉందో దట్ విల్ వర్క్ ఫర్ నెక్స్ట్ 75 years. కాబట్టి మీరు ఆ 25 years వరకు ఈ పిచ్చిగా అవాయిడ్ చేయడము, అతిగా వాటర్ తాగేయడం. కొంతమంది టూ మచ్ ఆఫ్ వాటర్, కొంచెం పింపుల్స్ వచ్చినాయంటే 4-5 లీటర్స్, 4-5 లీటర్స్ ఎవ్వరు చెప్పలేదు అక్కడ. ఓకే, వాటర్ టాక్సిటీ అయిపోతుంది బాడీలో. మాక్సిమం 2-3 లీటర్స్, 8-10 గ్లాసెస్ మాత్రమే తాగండి. ఓకే, ఇది మాత్రమే చెప్పారు మనకి ఎక్కడ చూసినా. దేర్ ఇస్ నో లిమిట్. అంటే దీనికి ఏదో ఒక ఫిక్స్డ్ ఇది లేదనమాట. ఈ 5 లీటర్స్ తాగితే మీకు పింపుల్స్ రావు, దట్స్ ఆల్ నాన్ సెన్స్. స్పెషల్గా మీరు 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్, ఖచ్చితంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఫ్రూట్ జ్యూసెస్ ఒకటి, కోకోనట్ వాటర్ ఒకటి, అట్లీస్ట్ 1 ఫ్రూట్ ఎవ్రీ డే తినడము, ఇవన్నీ అలవాటు చేసుకుంటేనే మీకు ఈ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా హెల్ప్ అవుతుంది. కాబట్టి జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అండ్ యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మీరు వాటర్ అయితే అస్సలు వాటర్ తాగట్లేదు, లేకపోతే ఎక్కువగా వాటర్ తాగుతున్నారు. అండ్ మెడికేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏదో ½ గ్లాస్ నీళ్ళు తాగడం కాదు. ఏ మెడిసిన్ డోలో వేసుకున్నా, మీరు చిన్న పారాసిటమాల్ వేసుకున్నా, మీరు ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకున్నారు ఆ రోజు అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ డే. అప్పుడే మీకు ఆ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. సో మేడం, కస్తూరి పసుపు అని ప్రతి వీడియోలో మీరు ఖచ్చితంగా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి మా ఆడియన్స్కి ఎలా గుర్తుపట్టాలి నార్మల్ పసుపుకి కస్తూరి పసుపుకి? ఇది అంటే దీన్ని చూస్తే తెలిసిపోతుంది మనకి దీని కలర్. నార్మల్ పసుపు చూస్తే లెమనిష్ కలర్ ఒకలా ఉంటుంది. ఇది చూస్తే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది. పట్టుకుంటే కూడా దీని టెక్స్చర్ కూడా మన చేతికి అంటుపోతూ ఉంటుంది ఇది. ఓకే, సో అందుకని కస్తూరి పసుపు చాలా చాలా అన్నిటికీ అనమాట. పింపుల్స్కి పసుపు పెట్టాలంటే కెమికల్ పసుపు పెడితే పింపుల్స్కి నల్లగా అయిపోతూ ఉంటాయి. నార్మల్గా ఈ పసుపులో గంధం కలిపి పెట్టేస్తే గంధం ఒరిజినల్ గంధము, ఒరిజినల్ పసుపు. లేదు అంటే మనం ఎట్లాగో మాట్లాడుకుంటాం కాబట్టి పింపుల్స్ వస్తే పసుపు కొమ్ము ఉంటుంది కదా, పసుపు కొమ్ము అరగదీసి దాని మీదే గంధం కూడా అరగదీసి దాన్ని మంచి పేస్ట్లో తరుగుతుంది, అది పెట్టేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. అండర్ ఐ డార్క్ సర్కిల్స్, పింపుల్స్, యాక్నీస్ ఇవేమి రావు. అండ్ ఎస్పెషల్లీ చాలామంది ఆడపిల్లలకి వీపు మీద కూడా చిన్న చిన్న పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అట్లా వచ్చిన పిల్లలు మాత్రము పసుపు కొమ్మను అరగదీసి అందులోనే గంధపు చెక్క కూడా అరగదీసినప్పుడు మంచి ఒక మిక్స్చర్ తయారవుతుంది కదా. జస్ట్ అప్లై ఇట్ ఆల్. అంటే ఓపిక, టైము, కొంచెం బలం కూడా కావాలి ఈ పని చేయాలంటే. చేసి పెట్టండి, యూ విల్ సీ డెఫినెట్లీ వెరీ గుడ్ రిజల్ట్ అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్గా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు జస్ట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా, మేబీ కస్తూరి పసుపు ఇంట్లో దొరకకపోతే మేబీ మార్కెట్లో దొరుకుతుంది. సో అన్ని చిన్న చిన్న వస్తువులతోని మన ఫేస్కి, అలాగే మన హ్యాండ్స్, లెగ్స్, ప్రతి ఒక్క చిన్న చిన్న ప్రాబ్లంకి కూడా ఇంట్లోనే సొల్యూషన్ చెప్పేశారు. అంటే దీంట్లో ఏంటంటే ఇవేవి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కాదు. ఒకటి ఏది థింగ్, మనం రెస్టారెంట్కి వెళ్తే గుడ్ ఫుడ్ కావాలంటే మీరు 20 minutes వెయిట్ చేయాలంటారు కదా, అలాగే మనకి మంచి రిజల్ట్ కావాలంటే కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. అంటే మీ రొటీన్లో ఒక భాగంగా ఇవన్నీ చేసేసుకుంటే అదేదో పెద్ద పనిలా కాకుండా, ఓకే ఒక పింపుల్ వచ్చింటే లెట్ మీ అప్లై, శాండిల్ కొంచెం అప్లై చేసేస్తాను, కొంచెం పసుపు అప్లై చేస్తాను, అలా మీరు రెగ్యులర్గా కొంచెం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తే ఏదో చిన్న జ్యూస్ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే దెన్ యూ విల్ అంటే ఆ ప్రాబ్లం ఎక్కువ కాకుండా అండ్ మీరు చేసింది మంచి రిజల్ట్ వచ్చేలాగా హెల్ప్ అవుతుంది అనమాట మనకి.